హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేనైతే ఈరోజు కోయటోలో వచ్చేసాను. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. దీన్ని కోయటోళ్ళు చికెన్ మరాగ్ అంటారు. వెజిటేబుల్ అన్నీ వేసి చికెన్ కర్రీ చేశాను. ఇది కోయటోలోకి చేశాను నేను ఈరోజు. చూసారు కదా, ఎంతో చక్కగా కలర్ఫుల్గా ఉంది. చాలా చక్కగా వచ్చేసింది. ఈరోజు అయితే నేను కొత్తగా చేశాను. ఈరోజు వీడియో ఫుల్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు చికెన్ మరాగ్ ఎలా చేయాలో చూద్దాం. కోయటోళ్ళు వచ్చి చికెన్ మరాగ్ అంటారు. మామూలుగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇది వచ్చేసి మ్యాగీ అంటారు. ఇది చికెన్ మసాలా. ఇది ఒకటి వేసుకోవాలి. 1 కేజీకి ఒకటి వేసుకోవాలి. కేజీ చికెన్ వేసుకుంటే ఒక మ్యాగీ వేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి మ్యాజోన్ అంటారు. కోయటోళ్ళు దీన్ని మ్యాజోన్ అంటారు. ఈ టమాటా పేస్టు ఇది సగం ప్యాకెట్ వేసుకోవాలి. ఇది కూడా ఉల్లిపాయతో పాటు బాగా వేపుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ అన్నీ వేసుకోవాలి. ఇది వచ్చేసి బంగాళదుంప, దీన్ని కోసా అంటారు. కోసా, బీరకాయ, క్యాప్సికం, క్యారెట్ అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా మ్యాజూన్ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా వెజిటేబుల్ అన్నీ కూడా కొద్దిగా నూనెలో వేపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇలా పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసుకోవాలి. చికెన్ మరాక్కి ఇవి కూడా చికెన్ కూడా అంతా వేసుకోవాలి. చికెన్ కూడా వెజిటేబుల్తో పాటు అంతా కలిపేసుకొని మళ్ళీ కాసేపు చికెన్ నూనెలో వేపుకోవాలి. నీళ్లు పడకుండా వేపుకుంటే నీసు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది నూనెలో వేగితే చికెను. ఇప్పుడు కాసేపు నూనెలోనే మగ్గే విధంగా కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పసుపు, సాల్ట్ అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. మళ్ళీ కాసేపు నూనెలోనే మగ్గే విధంగా కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా చికెన్ నూనెలోనే ఏగే కొద్దీ నీళ్లు కూడా ఊరుతాయి. ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని నేనైతే ఫ్రెష్గా ఇంట్లోనే ఆడించుకున్నాను.
ఫ్రెష్గా ఆడించుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా టమాటా అల్లం తెల్లగడ్డ పేస్టు వేగిన తర్వాత నేనైతే టమాటాలు ఒక 2 టమాటాలు మిక్సీ ఆడి టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. టమాటాలైనా వేసుకోవచ్చు. టమాటాలు వేసుకునేటికంటే ఫస్ట్ ఉల్లిపాయతో పాటు టమాటాలు వేసుకోవాలి. టమాటా పేస్ట్ కాబట్టి చికెన్ వేసిన తర్వాత వేసుకోవాలి. ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి 1 కిలోకి. పేస్ట్ ఆడించుకొని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్నాను. టమాటా పేస్ట్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా టమాటా పేస్ట్ కూడా బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ అన్నీ ఉడకాలి కాబట్టి తగినన్ని వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 ఎండు నిమ్మకాయలు వేసుకుంటున్నాను. ఎండు నిమ్మకాయలు లేకపోతే మామూలు లెమన్ వేసుకోవచ్చు. ఇక్కడ కోయేట్లో ఎక్కువ ఈ బ్లాక్ లెమన్లు అంటారు, ఎండు నిమ్మకాయలు వేసుకుంటారు. అవి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా చికెను అంతా ఉడికి ఆయిల్ పైన ఇలా తేలేటప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక నిమ్మకాయ రసం తీసేసుకున్నాను. గింజలు లేకుండా తీసుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పులుపు పట్టే విధంగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. సన్నమంట మీద సిమ్లో పెట్టుకోవాలి. కాసేపు పెట్టుకుంటే నిమ్మరసం అంతా కూడా చికెన్కి వెజిటేబుల్కి అన్నిటికీ పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా బాగా నీళ్ళన్నీ కొద్దిగా ఎగిరిపోయేంత వరకు బాగా చిక్కపడేంత వరకు ఉన్నించుకోవాలి. ఇలా చూసారు కదా, చిక్కబడిపోయింది. టమాటో జ్యూస్ మాదిరిగా వచ్చేసింది. ఇప్పుడు ఇలా బాగా కలబెట్టేసుకొని అంతా కలిసే విధంగా దించేసుకోవడమే. చికెన్ మర రెడీ అయిపోయింది. చూసారు కదా, చికెన్ కూడా ఎంతో సాఫ్ట్గా ఉడికిపోయింది. వీళ్ళు ఎంత మెత్తగా ఉడికిపెడితే అంత బాగా తింటారు. ఎలాగంటే వీళ్ళు స్పూన్లతో తినేవాళ్ళు కాబట్టి కోయట్లో స్పూన్లతోనే తింటారు. మామూలుగా చేతితో తినరు మనకు మాదిరిగా. అందుకనేసి ఎక్కువ మెత్తగా ఉడకబెట్టాలి, సాఫ్ట్గా ఉడకబెట్టాలి. అందుకని చెప్పి ఎక్కువ మెత్తగానే ఉడకబెట్టేశాను నేనైతే. చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చికెన్ మర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.